ప్రతి వ్యవస్థకి కూడా ఒక సిస్టమ్ ఉండాలి. కిందెవరు, ఆ పైనెవరు, ఆ పైనెవరు అన్నటువంటి ఈ మొత్తం నిర్వహణ చేయడానికి ఒక వ్యవస్థ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ వ్యవస్థలోనే ఉంది. ఎంఆర్ఓలు అంటే రెవెన్యూ ఇన్స్పెక్టరు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, సబ్ కలెక్టరు, జాయింట్ కలెక్టరు, కలెక్టరు, వీళ్ళపైన రెవెన్యూ శాఖ కార్యదర్శి, వీళ్ళపైన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, తేడా వస్తే రెవెన్యూ మంత్రి, క్యాబినెట్, ఇట్లాంటి ఒక సిస్టమ్ ఉంటుంది. అదే డెమోక్రసీ. డెమోక్రసీలో బ్యూటీ ఏంటంటే క్రాస్ చెకింగ్ మెకానిజం ఒకదానికొకటి ఉండటం అన్నటువంటిది. దాన్ని పక్కన పెట్టేసినటువంటి వ్యవహారమే ఇప్పుడు కనబడుతున్నటువంటి ఇష్యూ. ఏది? మన న్యాయ వ్యవస్థలో. న్యాయ వ్యవస్థలో మ్యాజిస్ట్రేట్లేమో పరీక్షలు రాసి పాస్ అయ్యి ఆ తర్వాత ట్రైనింగ్ అయ్యి రావాలి. బట్ హైకోర్టు జడ్జీలకి, సుప్రీంకోర్టు జడ్జీలకి అట్లాంటిది లేదు. వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ చాలా ఉంది అన్నటువంటి కోణంలో నుంచి నడుస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు అలహాబాద్ హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు మీద